ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో అయితే బుధగ్రహం చతుర్థ భావం ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడు అనేది చూసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో గురుగ్రహం యొక్క సంచారం అనేది మృగశిర నక్షత్రంలో ఉంటే ఏ విధంగా ఫలితాలు అనేవి వస్తాయి అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. ఈ విధంగా ఇప్పుడు సహజంగా శుభతోపతి గురుగ్రహం ఇలా మృగశిర నక్షత్రంలో సంచరించడం వల్ల బేసికల్గా ఈ కాంబినేషన్ అనేది మృగశిర నక్షత్రం వారికి చాలా పాజిటివ్ పీరియడ్గా మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే గురుగ్రహం 20 డిగ్రీల వృషభ రాశి ఆఖరిలో ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఆల్రెడీ అక్కడ వృషభ రాశి వాళ్ళకి రావాల్సిన శుభ ఫలితాలన్నీ వచ్చాయని నేను భావిస్తున్నాను. ఈ విధంగా మనకి బృహస్పతి సంచారం ఈ నక్షత్రంలో వచ్చే నెల జూన్ 13వ తారీఖు వరకు ఉంది. కానీ ఇక్కడ మృగశిర నక్షత్రం 4వ పాదం అనేది మిథున రాశిలోకి వెళ్ళిపోతుంది. సో 3 పాదాలు మాత్రం ఇక్కడ వృషభ రాశిలోకి వస్తాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఈ గురుగ్రహం ఇచ్చే శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా ఈ వృషభ మిథున రాశుల వారికి వస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. రీసెంట్గానే షష్టగ్రహ కూటం అనేది మీన రాశిలో ఫామ్ అయ్యి ఎండ్ అయింది. అండ్ అలాగే ఇప్పుడు ఈ గురుగ్రహం కూడా అక్కడ యుద్ధ వీరుడైన కుజగ్రహ నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న యుద్ధ వాతావరణానికి ఇది ఒక కారణంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ గురుగ్రహ గోచారం అనేది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దాం. ముందుగా మేషరాశి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ గురుగ్రహం ప్రస్తుతానికి 2వ భావంలో ఉన్నాడు. సో ఇది కుటుంబ భావంగా ధనభావంగా చెప్తాం కాబట్టి ఇది వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే ఈ విధంగా 2వ స్థానం అనేది యాక్టివేషన్లోకి వచ్చింది. ఎప్పుడైతే ఈ గురువు మృగశిర 4వ పాదంలోకి వెళ్తాడో అప్పుడు మిథునంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పుడు మేషం నుంచి 3వ భావంలో గురువు ఉండడం వల్ల 3వ భావం అనేది యాక్టివేట్ అవుతుంది. సో అప్పటి నుంచి మేషరాశి వారికి ఈ విక్రమ స్థానం అనేది యాక్టివేషన్లో వస్తుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా కష్టపడేదానికి అవకాశాలనే ఉంటాయి. ఇక వృషభ రాశి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ సొంత రాశిలోనే గురుగ్రహం సంచారం ఉంది. కాబట్టి ఈ గోచార ప్రభావం అనేది ఎక్సలెంట్గా వృషభ రాశి వారికి యోగిస్తుంది. ఆల్రెడీ జూన్ 2024 నుండి ఇప్పుడు వచ్చే జూన్ 2025 వరకు ఈ వృషభ రాశిలోనే గురువు ఉంటాడు. కాబట్టి ఈ సమయం అనేది ఈ వృషభ రాశి వారికి చాలా బాగా యోగిస్తుంది. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళు వ్యక్తిగతంగా బాగా అభివృద్ధి చెందడం కానీ లేకపోతే సొసైటీలో బాగా వాళ్ళకి గౌరవ మర్యాదలు అనేవి ఇంక్రీజ్ అవ్వడం కానీ ఇటువంటి మంచి ఫలితాన్ని ఈ గురుగ్రహం కలగజేస్తాడు. ఇక తర్వాత మిథున రాశి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఈ గురుగ్రహం వ్యయభావంలో ఉన్నప్పటికీ ఆయన 4 డిగ్రీలు ఉన్నాడు. కాబట్టి సో ఆల్మోస్ట్ ఆయన మిథున రాశికి వచ్చేసినట్లే. సో ఇప్పుడు మిథున రాశి వారు చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. దీని కారణంగా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులన్నీ ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో పూర్తి అయ్యేదానికి అవకాశాలనే ఉంటాయి. సంవత్సరంలో సంపూర్ణంగా ఇక్కడ గురుగ్రహం వ్యయభావంలో ఉన్నాడు. సో వాళ్ళు ఎంత కష్టపడి ప్రయత్నించినప్పటికీ వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్న టైంకి అయ్యేవి కాదు. సో ఇప్పుడు ఈ 2025 సంవత్సరంలో అక్కడ సొంత రాశికి గురుగ్రహం సంచారం అనేది జరిగింది. కాబట్టి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అని అంటూ ఉంటాం కదా, ఆ విధంగా వాళ్ళ వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ ఉద్యోగ రంగంలో కూడా బాగా ఇప్పుడు జరిగే టైం పీరియడ్ అనేది చాలా ఎక్సలెంట్గా పాజిటివ్గా ఉందన్నమాట. ఇక తర్వాత రాశి అయిన కర్కాటక రాశి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికైతే గురుగ్రహం లాభస్థానంలో అనుకూలంగా పాజిటివ్గానే ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ మృగశిర నక్షత్రం అనేది కుజగ్రహ నక్షత్రం. కాబట్టి సో కుజగ్రహానికి ఉన్న రాశులన్నీ కూడా ఆటోమేటిక్గా యాక్టివేషన్లోకి వస్తాయి. సో దీనివల్ల మేష వృశ్చిక రాశులు కూడా ఇక్కడ యాక్టివేషన్లోకి వస్తాయి అన్నమాట. దీనివల్ల ఇంటర్నల్గా అక్కడ ఒక కేంద్ర స్థానం ఒక కోణ స్థానం అనేది యాక్టివేషన్లోకి వచ్చింది. ఈ విధంగా 5, 10 స్థానాలు అనేవి గోచారాలు యాక్టివేషన్లోకి వచ్చినాయి. సో వాళ్ళకి సొంత దశాంత దశల్లో కూడా ఈ స్థానాలు అనేది యాక్టివేషన్లో కనుక వచ్చినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వారి సంతానానికి కూడా ఇది ఒక మంచి పీరియడ్గా మనం చెప్పొచ్చు. కాకపోతే అక్కడ గురుగ్రహం వ్యయభావంలోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి ఈ విధంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళు అనుకున్న పనులన్నీ అనుకున్న టైంకి పూర్తి అవ్వకపోవచ్చు. ఈ విధంగా పర్సన్స్ అనేవాళ్ళు ఏ రంగంలో అయినా ఎంత కష్టపడినప్పటికీ వాళ్ళు రావాల్సిన ప్రాఫిట్ అనేది వాళ్ళకి రాకపోవడం కానీ వాళ్ళు అనుకున్న పని అనేది అవ్వకపోవడం కానీ ఈ విధంగా టైం అయితే కొద్దిగా నెగిటివ్గానే ఉంటుందన్నమాట. ఇక తర్వాత సింహరాశి విషయానికి వచ్చినట్లయితే ఈ గురువు యొక్క ప్లేస్మెంట్ అనేది దశమ స్థానంలో ఉంది. ఈ మృగశిర నక్షత్రంలో ఉండడం వల్ల మేష వృశ్చికాలు కూడా యాక్టివేషన్లోకి వచ్చినాయి. కాబట్టి చతుర్థ స్థానం మరియు భాగ్యస్థానం అనేది యాక్టివేషన్లోకి వచ్చినాయి. కాబట్టి ఈ సింహరాశి వారికి ఈ టైం పీరియడ్లో వాళ్ళ ఉద్యోగ రంగంలో మంచి గ్రోత్ కానీ లేకపోతే ప్రమోషన్స్ కానీ రావచ్చు. అండ్ అలాగే 4, 9 స్థానాలు అనేవి యాక్టివేషన్లోకి రావడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్పులు రావచ్చు. ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడం ఇలా తరచుగా ప్రయాణాలు చేయడం కానీ అలాగే వాళ్ళ తల్లి నుంచి రావాల్సిన సపోర్ట్ కానీ లేకపోతే వాహన యోగాలు కానీ ఇటువంటి విషయాలు వీళ్ళకి టైం అనేది చాలా పాజిటివ్గా ఉంది. ఇక తర్వాత రాసిన కన్యా రాశి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం ఈ గురుగ్రహం సంచారం అనేది ఇక్కడ భాగ్యస్థానంలో ఉంది. ఈ కన్యా రాశి వారు స్వయం కృషితో పట్టుదలతో వాళ్ళు అనుకున్న పనులన్నీ బాగా పూర్తి చేస్తారు. అండ్ అలాగే సడన్గా వీరికి వాళ్ళ జీవితంలో మార్పులు కూడా కనిపిస్తాయి.
ఆ వచ్చే ఫలితాలు అనేవి పాజిటివ్ ఉండొచ్చు, లేకపోతే నెగిటివ్ ఉండొచ్చు. గురుగ్రహం 9వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళే లాంగ్ జర్నీస్ అవ్వచ్చు, లేకపోతే స్పిరిచువల్ ట్రావెల్స్ అవ్వచ్చు. ఇటువంటి విషయాల్లో వీరికి ఫలితాలన్నీ సానుకూలంగా చాలా పాజిటివ్గా వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే గోచార గురువు మృగశిర నక్షత్రం 4వ పాదంలోకి వెళ్తాడో అప్పుడు గురుగ్రహం దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి వచ్చే టైం పీరియడ్ అనేది కన్యా రాశి వారికి వాళ్ళ ఉద్యోగ రంగంలో చాలా పాజిటివ్గా పనిచేస్తాం. ఇక తర్వాత రాసిన తులారాశి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి గురుగ్రహం అష్టమభావంలో కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పొచ్చు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఇప్పటివరకు జరిగిన టైం పీరియడ్ అనేది చాలా వ్యతిరేకంగా కానీ, లేకపోతే సడన్గా వాళ్ళు అనుకోని విధంగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలో కానీ, ఆర్థికంగా కానీ బాగా ఇబ్బందులకి, నష్టాలకి గురయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంటర్నల్గా 2-7 స్థానాలను యాక్టివేషన్లోకి వచ్చినాయి కాబట్టి అక్కడ కుజగ్రహం ప్రభావం కారణంగా తరచుగా అనుకోకుండా సడన్గా వాళ్ళ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కానీ, లేకపోతే బాగా విపరీతంగా గొడవలు అవడం కానీ అటువంటి ఫలితాలు కూడా వస్తాయి. ఆ విధంగా రిలేషన్స్ విషయంలో వీరికి టైం అనేది అంత అనుకూలంగా లేదు. ఈమె 2025 చివరిలో గురుగ్రహం మృగశిర నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తాడు కాబట్టి సో అప్పటి నుంచి వీరికి వచ్చే టైం అనేది చాలా పాజిటివ్గా ఎక్సలెంట్గా ఉంటుంది. సో అప్పటి వరకు వీరు పేషెన్స్తో సహనంతో ఉండడం అనేది మంచిదన్నమాట. తర్వాత రాసైన వృశ్చిక రాశి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం గురుగ్రహం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 7th హౌస్లో ఉన్నాడు. సో గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు ఈ ప్లేస్మెంట్ అనేది వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్లో కానీ, లేకపోతే మ్యారేజ్ లైఫ్లో కానీ చాలా పాజిటివ్గా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే ఒక రకంగా నూతన దంపతులు కానీ, లేకపోతే పెళ్ళైన వారికి కానీ ఈ టైం అనేది ఎక్సలెంట్గా పాజిటివ్గా పనిచేస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే గురుగ్రహం మృగశిర 4వ పాదంలోకి వెళ్ళిపోతాడో ఆ సమయంలో వీరి జీవితంలో ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రారంభం అవుతాయి అన్నమాట. ఇక తర్వాత రాసిన ధనుసు రాశి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ గురుగ్రహం 6వ భావం ఉన్నాడు. అండ్ అలాగే ఇంటర్నల్గా అక్కడ 5వ స్థానం మరియు వ్యయ స్థానాలు అనేవి యాక్టివేషన్లోకి వస్తున్నాయి. ఈ విధంగా ఇప్పుడు ఉపచయ స్థానమైన 6వ స్థానం అనేది ప్రధానంగా యాక్టివేషన్లోకి రావడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళు ఉన్న రంగంలో బాగా ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. ఇప్పటి వరకు జరిగిన కాలంలో వాళ్ళకున్న స్వయం కృషితో కానీ, ధైర్యసాహసాలతో వాటిని అధిగమించారు. కానీ ఎప్పుడైతే గురువు ఇక్కడ మృగశిర 4వ పాదంలోకి వస్తాడో ఇక డైరెక్ట్గా 7వ స్థానంలో కేంద్ర స్థానంలో గురుగ్రహ ప్లేస్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి సో అప్పటి నుంచి వీరికి సమయం అనేది చాలా కలిసి వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే వాళ్ళ మ్యారేజ్ విషయంలో కానీ, రిలేషన్స్ని బిల్డప్ చేసే విషయంలో బాగా టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత రాసిన మకర రాశి విషయానికి వచ్చినట్లయితే గురుగ్రహం అక్కడ 5వ స్థానంలో ప్లేస్ అయి ఉన్నాడు. సో గడిచిన కాలం నుంచి ఇప్పటి వరకు వీరికి ఫలితాలు చాలా పాజిటివ్గానే వచ్చినాయి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చతుర్థ మరియు లాభస్థానాలను యాక్టివేషన్లోకి వస్తున్నాయి కాబట్టి సో దీనివల్ల విద్యారంగంలో ఉన్న విద్యార్థులకి ఇది ఒక మంచి డెవలప్మెంట్ పీరియడ్గా మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ మదర్ నుంచి రావాల్సిన సపోర్ట్ అనేది కరెక్ట్గా టైంకి వచ్చిందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు జరిగిన టైం అనేది వారి సంతానానికి చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. ప్రతి విషయంలో వీళ్ళు చేసే ప్రతి పనిలో మంచిగా ధైర్య సాహసాలతో వీళ్ళు ముందుకెళ్ళే కెపాసిటీ అనేది అక్కడ గురుగ్రహం ఇస్తాడనమాట. ఇక తర్వాత రాసిన కుంభరాశి విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ గురుగ్రహ సంచారం అనేది కేంద్ర స్థానమైన చతుర్థంలో ఉంది. అండ్ అలాగే ఇంటర్నల్గా అక్కడ తృతీయం మరియు దశమ స్థానాలు అనేవి యాక్టివేషన్లోకి వచ్చినాయి. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఉద్యోగ రంగాల్లో, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి బాగా హార్డ్ వర్క్ అనేది విపరీతంగా ఇంక్రీజ్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. చతుర్థంలో గురుగ్రహ సంచారం కారణంగా వీళ్ళకి హోమ్ కంఫర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే వాహన యోగాలు అవ్వచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైతే గోచార గురువు అక్కడ మృగశిర 4వ పాదంలోకి వెళ్తాడో అప్పుడు గురుగ్రహం 5వ స్థానంలో ప్లేస్మెంట్ అవుతాడు. అండ్ అలాగే ఆయన భాగ్య దృష్టి అనేది ఇక్కడ కుంభరాశి మీద ఉంటుంది కాబట్టి సో అప్పటి నుంచి వీరికి వచ్చే టైం పీరియడ్ అనేది ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఇక చివరి రాశి అయిన మీనరాశి విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం గురువు ఇక్కడ తృతీయ భావంలో విక్రమస్థానంలో ఉండి కష్టపెడుతున్నాడు. సో దీని కారణంగా ఇప్పటివరకు జరిగిన సమయం అనేది ఈ మీనరాశి వారికి ప్రతికూలంగా బాగా ఇబ్బందుల్ని, హార్డ్ వర్క్ని క్రియేట్ చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంటర్నల్గా 2-9 స్థానాలను యాక్టివేషన్లోకి వచ్చింది కాబట్టి దీని కారణంగా వీళ్ళు ఆర్థికంగా కానీ, కుటుంబ పరంగా కానీ బాగా ఇబ్బందులు గురవచ్చు. అలాగే భాగ్యస్థానం కూడా నెగిటివ్గా ఆపరేట్ అవ్వడం వల్ల వీళ్ళకి రావాల్సిన టైంలో రావాల్సిన అదృష్టం అనేది రాకపోవచ్చు. ఈ విధంగా వీరికి జరిగే సమయం అయితే కొద్దిగా కష్టకాలంగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే గోచార గురువు ఇక్కడ మిథున రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఏమవుతుందంటే కేంద్ర స్థానంలో చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉంటాడు కాబట్టి సో అప్పటి నుంచి వీరికి వచ్చే టైం పీరియడ్లో ఆటోమేటిక్గా వీరికున్న హార్డ్ వర్క్ కానీ, కష్టాలు కానీ తొలగిపోయేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అప్పటి వరకు వీళ్ళు చేసే ప్రతి పనిలో కానీ, ప్రతి నిర్ణయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అన్నమాట. ఫైనల్గా నేనైతే ఈ విధంగా గోచార గురుగ్రహం మృగశిర నక్షత్రంలో సంచరిస్తే ఏ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని అయితే మీకు అర్థమయ్యేలా వివరించాలని భావిస్తాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ప్రీవియస్ వీడియోస్లో మనకు వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి.
మనం ఆల్రెడీ మెక్యూరీ ఇన్ ద థర్డ్ హౌస్ వరకు వచ్చిన కామెంట్స్ని డిస్కస్ చేసాం. తర్వాత అప్లోడ్ చేసిన వీడియోస్ అయినా పొజిషన్లు పరస్పర దృష్టి అండ్ అలాగే మెక్యూరీ ఇన్ ద ఫోర్త్ హౌస్కి వీడియోస్కి ఏం కామెంట్స్ వచ్చినాయో ఒకసారి చూద్దాం. సో ముందు పొజిషన్లు పరస్పర దృష్టి వీడియోకి వెళ్తున్నాను. ఒకసారి కింద కామెంట్స్ కనుక చూసినట్లయితే ఓకే 5 కామెంట్స్ వచ్చినాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కామెంట్, కర్కాటక లగ్నం తృతీయ స్థానంలో అష్టంగత్వ కుజుడు శని 6లో ధనస్సులో ఉన్నారు, ఎలా ఉంటుంది? బేసికల్గా కర్కాటక లగ్నానికి కుజుడు శుభుడు అవుతాడు, శని పాప అవుతాడు. బేసికల్గా అయితే ఈ లగ్నానికి కుజుడు అష్టంగత్వం పొందడం అనేది అంత మంచి విషయం కాదు, ఎందుకంటే ఆయనకి కేంద్ర కోణాధిపత్యం వచ్చి రాజయోగ కారకుడు అవుతాడు కాబట్టి. సో రవితో తక్కువ డిగ్రీలో కనుక ఆయన తృతీయంలో కనుక కలిసినట్లయితే అక్కడ కుజగ్రహం బలాన్ని కోల్పోయి ఎక్కువగా శుభ ఫలితాలను ఇవ్వలేడు. తృతీయం చూసినట్లయితే కన్యారాశి అయింది కాబట్టి స్థానబలం విషయంలో కూడా బలహీనంగా ఉన్నాడు, పైగా అస్తంగత్వం చెంది కొద్దిగా వీక్గా ఉన్నాడు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా శని 6లో ధనస్సులో ఉన్నాడు, దానికి తోడు ఇక్కడ శనిగ్రహం 6వ స్థానంలో ఉంటూ ఆయన బలమైన దశమ దృష్టి ఇక్కడ కుజగ్రహాన్ని చూస్తున్నాడు కాబట్టి. అండ్ అలాగే అదేవిధంగా కుజగ్రహం చతుర్థ దృష్టి అనేది ఇక్కడ శనిగ్రహం మీద ఉంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన శనిగ్రహం 6వ ఇంట్లో ఉండడం అనేది మ్యారేజ్కి అంత మంచి విషయం అయితే కాదు, కానీ ఆ శనిగ్రహం మీద ఈ లగ్నానికి యువకారకుడైన కుజగ్రహం దృష్టి ఉంది కాబట్టి అది చాలా వరకు మంచిది. ఈ విధంగా పంచమ దశమాధిపతి అయిన కుజుడు అక్కడ తృతీయంలో ఉండడం వల్ల ఈ కాంబినేషన్ అనేది మీ కెరీర్ లైఫ్లో ఎప్పుడు హార్డ్ వర్క్ అండ్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. అండ్ అలాగే జనరల్గా హార్డ్ వర్క్ ఇండికేట్ చేసే ఈ లగ్నానికి పాపైన శనిగ్రహం దృష్టి కూడా అక్కడ దశమాధిపతి మీద ఉంది కాబట్టి ఫైనల్గా ఈ ప్లేస్మెంట్ కారణంగా పంచమ దశమ స్థానాలకు సంబంధించిన ఫలితాల్లో మీరు కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ప్రాబ్లమ్స్ అనేవి ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. కానీ 2 గ్రహాలు ఉపచ్చే స్థానాల్లో ఉన్నాయి కాబట్టి మొదట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వచ్చినా ఆటోమేటిక్గా మీ ఏజ్ అనేది పెరిగే కొద్దీ ఈ ప్లేస్మెంట్ అనేది పాజిటివ్గా కూడా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక తర్వాత కామెంట్ చూసినట్లయితే మకర లగ్నం వక్రించిన కుజుడు మేషరాశిలో అండ్ అలాగే శాటర్న్ కర్కాటక రాశిలో, వాట్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఆస్పెక్ట్? మకర లగ్నానికి లగ్న ద్వితీయాధిపతి అయిన శని అక్కడ సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ ప్లేస్మెంట్ వల్ల మీ మ్యారేజ్ అనేది కొద్దిగా డిలే అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ మకర లగ్నానికి చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు అక్కడ స్వక్షేత్రంలో మేషంలో ఉన్నాడు. ఆయన వక్రించకుండా ఉంటే బాగుండేది, కానీ వక్రించి స్వక్షేత్రంలో ఉన్నాడు. మీ లగ్నానికి కేంద్ర స్థానంలోనే ఈ ప్లేస్మెంట్ అనేది ఫామ్ అయింది. అండ్ అలాగే చాట్లో అక్కడ వక్రత్వం అనేది అసలు క్యాన్సిల్ అయిందా క్యాన్సిల్ అవ్వలేదా అనేది కూడా మనం చూడాలి. ఏది ఏమైనప్పటికీ లగ్నాధిపతి 7th హౌస్లో ప్లేస్ అవ్వడం వల్ల మీ పబ్లిక్ రిలేషన్స్ అనేవి బాగా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఆ విధంగా మీరు పబ్లిక్ రిలేషన్స్ అనేవి ఎంత బాగా మెయింటైన్ చేస్తారో మీ లైఫ్లో గ్రోత్ అనేది అంత బాగుంటుంది. ఆ లగ్నాధిపతి మీద ఇక్కడ కుజగ్రహం దృష్టి కూడా ఉంది కాబట్టి సో మీరు ఎలాగైతే డిసిప్లైన్డ్గా ఆర్గనైజ్డ్గా ఉంటారో దానితో ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కూడా అప్పుడప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా కోపానికి గురవడం, ఇటువంటి ప్రభావం కూడా మీ క్యారెక్టర్లో ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా ఈ ప్లేస్మెంట్ అయితే పెద్దగా ఇబ్బంది పెట్టే ప్లేస్మెంట్ అయితే కాదు. ఇక తర్వాత కామెంట్, సూపర్ సార్, ఓకే థ్యాంక్ యూ అండి. తర్వాత స్కార్పియో లగ్నం మార్చ్ ఇన్ ద 10th హౌస్, వృశ్చిక లగ్నానికి దశమంలో కుజుడు అంటే సింహంలో కుజుడు, రెట్రో సాటర్న్ ఇన్ ద 4th హౌస్, కుంభంలో శనిగ్రహం, రాహు ఇన్ ద అనురాధ నక్షత్ర 1st హౌస్, వేనస్ ఇన్ ద 7th హౌస్ అండ్ మూన్ ఇన్ ద 5th హౌస్, జూపిటర్ ఇన్ ద 11th హౌస్, సన్ ఇన్ ద 8th హౌస్, మెర్క్యూరీ ఇన్ ద 9th హౌస్. కెన్ యూ ప్లీజ్ టెల్ హౌ సాటర్న్ మార్స్ మ్యూచువల్ ఆస్పెక్ట్ గివ్ రిజల్ట్స్ హియర్? బేసికల్గా లగ్నాధిపతి అనేవాడు దశమ స్థానంలో ఉండడం, అందులోనూ కుజగ్రహం దశమ స్థానంలో దిగ్బలాన్ని పొందుతాడు కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది మీ కెరీర్ లైఫ్ చాలా ఎక్సలెంట్గా పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఒక మంచి ఉద్యోగ యోగాన్ని ఇచ్చే కాంబినేషన్గా అయితే మనం చెప్పొచ్చు. ఇక రెట్రో సాటర్న్ అనేవాడు కుంభరాశిలో ఉన్నాడు. సో అంటే స్వక్షేత్రంలో శనిగ్రహం ఉంటూ వక్రించి ఉన్నాడు. శనిగ్రహం వక్రించినా పెద్ద ఇబ్బంది ఏం పడక్కర్లేదు, కాకపోతే చాట్లో ఉన్న వక్రత్వం అనేది క్యాన్సిల్ అయిపోతే ఇంకా పాజిటివ్గా సాటర్న్ పనిచేసేదానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా ఈ ప్లేస్మెంట్ అయితే ఏమాత్రం ఇబ్బంది లేదు, పాజిటివ్గానే ఉందన్నమాట. ఫర్ ద ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ మై D1 చార్ట్, కుంభలగ్న మార్చ్ 2nd హౌస్, రవిపద గురు 5th హౌస్, మూన్ 7th హౌస్, సాటర్న్ 11th హౌస్, కేతు 6th హౌస్, రాహు 12th హౌస్. కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విచ్ ప్రొఫెషన్ సూటబుల్ ఫర్ మీ? గవర్నమెంట్ జాబ్ ఛాన్సెస్ ఉన్నాయా? సో ప్రభుత్వ ఉద్యోగానికి ఛాన్సెస్ రావాలంటే మన దశమ స్థానానికి రవితో కానీ రాహుతో కానీ కనెక్షన్ అనేది ఉండాలండి. నేనైతే కెరీర్ సంబంధించిన స్పెషల్గా వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో దశమ స్థానం అనేది ఎలా ఉంటే మంచిది, ఏ గ్రహాలు దశమ స్థానంలో ప్లేస్ అయితే ఏ ఫలితాలు వస్తాయి, అండ్ అలాగే దశమాధిపతి ఎలా ఉన్నాడు, ఇట్లాగే D10 చార్ట్ గురించి కూడా కొన్ని పాయింట్స్ అనేవి ఆ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ గురించి అయితే ఇప్పటిదాకా నేను వీడియో చేయలేదు, స్పెషల్గా వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీకు ఆ వీడియో కనుక చూసినట్లయితే ఇంకా క్లారిటీ అనేది వచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి.
మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం చూసినట్లయితే కుంభలగ్నానికి దశమాధిపతి అయిన కుజగ్రహం అక్కడ ద్వితీయ స్థానంలో మీన రాశిలో ఉన్నాడు. సో ఆయన మిత్రస్థానంలో బలంగానే ఉన్నాడు కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి దశమాధిపతి బలంగానే ఉన్నాడు. ఇక మీకు ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది అని అయితే చెప్పాలంటే స్పెషల్గా మీ చార్ట్ని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. మీకు కనుక ఆ రిక్వైర్మెంట్ కనుక ఉన్నట్లయితే కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీంతో ఈ వీడియోకి వచ్చిన కామెంట్స్ అనేవి ఎండ్ అయినాయి. ఇక బుధగ్రహం చతుర్థ భావంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి అని అయితే ఈ వీడియోకి ఓన్లీ ఒక కామెంటే వచ్చింది. సో ఇది అంటే చూద్దాం. సో సార్ మా పాప మీన లగ్నం, చతుర్థంలో బుధుడు వక్రించి రవితో కలిసి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు, ఎలా ఉంటుంది? ప్రస్తుతం బుధ మహాదశ 2018 నుండి ప్రారంభమైంది. మా పాప బీటెక్ చదువుతుంది. ఓకే, బేసికల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చతుర్థాధిపతి దశ జరగడం ఒక రకంగా మంచిదే. కాకపోతే ఇది మీన లగ్నం అవడం వల్ల, దిశ్వభావ లగ్నం అవడం వల్ల ఇక్కడ బుధుడు బాధకాధిపతి అవుతాడు. కానీ ఆయన కేంద్ర స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఆల్రెడీ బుధగ్రహం వక్రించాడు. రవిగ్రహంతో తక్కువ డిగ్రీలు అంటే 3 డిగ్రీ లోపు కనుక కలిసినట్లయితే అక్కడ బుధగ్రహం టోటల్గా కంబస్ట్ చేయడానికి అవకాశాలనే ఉంటాయి కాబట్టి సో ఆయన ఇచ్చే శుభ ఫలితాలనే ఇవ్వలేడు. సో దాని కారణంగా అక్కడ విద్యాస్థానం చతుర్థ స్థానం అనేది ఎఫెక్షన్ గురయ్యేదానికి అవకాశాలనే ఉంటాయి. ఈ 2 గ్రహాలు ఇక్కడ ఆరుద్ర నక్షత్రంలో ప్లేస్ అయినాయి అన్నారు. సో ఆరుద్ర నక్షత్రం అనేది రాహు నక్షత్రం. ఆ రాహు గ్రహం కూడా ఈ లగ్నానికి పాపగ్రహమే. సో ఆయన ప్లేస్మెంట్ అనేది ఏదైనా ఉపచయ స్థానాల్లో ఉండి ఈ లగ్నానికి శుభగ్రహాలకు దృష్టి అనేది అక్కడ రాహు గ్రహం మీద ఉంటే మంచిదన్నమాట. ఫైనల్గా ఇక్కడ ఈ బుధ మహాదశలో ఈ లగ్నానికి శుభుల యొక్క అంతర్దశలు అనేవి వచ్చినప్పుడు ఆ పీరియడ్ అనేది బాగానే ఉంటుంది. ఈ లగ్నానికి ఇక్కడ బుధగ్రహం బాధకాధిపతి అయ్యాడు. దానితోడు అంతర్దశలో పాపగ్రహాలకు దశలు కనుక వచ్చినట్లయితే అప్పుడు వచ్చే టైం పీరియడ్ అనేది బాగా నెగిటివ్గా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. దీంతో కామెంట్స్కి రిప్లై ఇవ్వడం అయితే పూర్తయింది. ఈ విధంగా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో కూడా మీరు పెట్టే రిలవెంట్ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇందులో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇలాగే కొత్త కామెంట్స్తో మీట్ అవుతాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.